తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంలో కీలక మార్పులు ప్రకటించారు. 1100 కోట్లతో ఎడ్యుకేషన్ కిట్లు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలను రేవంత్ రెడ్డి ప్రకటించారు. నూతన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఇకపై 9 రకాల వస్తువులతో కూడిన ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్ అందనుంది. ఇందులో కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా నోట్ పుస్తకాలు, బ్యాగులు, షూస్ వంటి నాణ్యమైన వస్తువులు ఉంటాయి. యూనిఫామ్ విషయంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ తెరిచే రోజే ఒక జత, నెలాఖరు కల్లా 2వ జత డ్రెస్సులు ఇచ్చేలా ప్లాన్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయబోతోంది రేవంత్ ప్రభుత్వం. కొడంగల్లో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును ఇప్పుడు అన్ని స్కూళ్లకు విస్తరిస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులకు పాలు, రాగి జావా వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. ఇక అలాగే సామాన్య విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ వసతులు కల్పించటమే లక్ష్యంగా సుమారు 1011 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మొత్తం 100 నియోజకవర్గాల్లో 20,000 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నారు. అలాగే టీచర్ల నియామకంలో వేగం పెంచి కేవలం 60 రోజుల్లో 11,000 పోస్టులను భర్తీ చేయటమే కాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లను ఫిన్లాండ్ వంటి దేశాలకు విదేశీ శిక్షణ కోసం పంపాలని నిర్ణయించారు. ఈ పాఠశాలలు ఆ పేదల పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలు. నేను ఈ వేదిక మీద సవినయంగానే మనవి చేయదలుచుకున్నా. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.